హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకని అంటారా, చేనుకు వచ్చిందండి. నాకు కూడా అన్ని పనులు వచ్చు. చాలా మందికి ఏం పని రాదు, ఈవిడికి తిని ఇంట్లో కూర్చొని రీల్ చేస్తున్నట్టుందని అనుకుంటున్నారు. కాదండి, నాకు కూడా అన్ని పనులు వచ్చు. నేను కూడా అన్ని పనులు చేస్తా. నాటేస్తా, కోత కోస్తా, కుప్ప ఊడుస్తా, పెసరకాయ ఏరుతా, శనక్కాయ ఏరుతా, కంది చేను కొడతా, కంది చేను పనులు ప్రతి ఒక్క పని అండి, ఒకటని కాదు. నాకు అడిం పనులు మొత్తం వచ్చు. అప్పట్లో నాకు పెద్ద లెక్కేం కాకపోయేది, మస్తు చేసేది పనులు. మా ఇంట్లో మేము ముగ్గురం ఆడవాళ్ళం, ఒక తమ్ముడు అనమాట. మా అక్క నేను మస్తు కష్టపడినాం. మా తమ్ముడిని మా చెల్లెని చదివించినాం. మాకు అందుకనే నాకు మా అక్కకి చదువు రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో తిండికి వెళ్ళటమే చాలా కష్టం. కాబట్టి మా నాన్న అన్ని పనులు నేర్పిండు అనమాట మా అక్కకి నాకు. నేను 10 ఏళ్ళ తర్వాత ఈరోజు చేనుకు వచ్చిన. ఈరోజు బస్తా కాయ ఆడుతారండి, పెసరకాయ. పెద్ద లెక్కేం కాదు. పని చేసినోనికి ఎన్నేళ్ళు ఉన్నా పెద్ద లెక్క కాదు.